కూడా మనం చప్పట్లతోటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఇప్పుడు చప్పట్లతోటి వాళ్ళని మాటలు స్వాగతిద్దాం. నమస్తే, వీధిని స్వాగతం, లక్ష్మణ సమాజ హితం. 7 రోజులుగా దుర్గమాత అమ్మవారి ఉత్సవాలు బంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆర్కేపురము, కుర్తాల పీఠము, శ్రీ పత్యంగిర వరాయి సమేత అమ్మవారి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భక్తులు, విశేష భక్తులు డైలీ 10,000 మందికి ఎక్కువ మంది కూడా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదాలు ఇవ్వడం కాక ఆశీర్వాదాలు ఇస్తున్నారు. సో మరి ప్రస్తుతం మనతో వచ్చినటువంటి భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం. మియాపూర్ నుంచి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం వచ్చామండి. ఎలా తెలిసింది మీకు ఇక్కడ? మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు చెప్తే బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుందని చెప్పారు. మేమందరం వచ్చాం, మా అత్తయ్య, పిల్లలు. అవును. పద్మ. బాగుందండి, బాగా అనిపిస్తుంది. ఇలాగే చెప్తూ ఉంటే వచ్చామండి మేము. కోడలు, మేము, మన్మరాళ్ళు ఇద్దరం వచ్చాము. అద్విక, పాల్వంచ, ఉమా, ఇంద్రానగర్ కాలనీ. ఇక్కడనే ఉంటాము, ఎప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడికి. చాలా సంవత్సరాలు అవుతుంది. నాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఎప్పుడు వస్తుంటాం, వస్తుంటాం. అయినాయి. మేము మా ఫ్రెండ్తో వస్తాం, అందరం వస్తామమ్మా. సుజాత, హస్తినాపురం నుంచి వస్తాం. 4 years అవుతుంది రావడం. వస్తూనే ఉంటాం, వీక్లీ వస్తూనే ఉంటాం. ఏమనిపిస్తుంది? నేను బతికున్నా అంటే అమ్మనే మెయిన్, అదొకటి. నేను బతుకుతున్నా అంటే మా అమ్మనే. ఏం చెప్తారు భక్తులకి? ఏం చెప్తారు? అమ్మ ఈజ్ గ్రేట్, అందరికీ మంచిగా చేస్తుంది. ఇది మాత్రం వాస్తవం. నాకు ఎవరు చెప్పారు ఫస్ట్? మా అన్న ఇక్కడే ఉంటాడు, మా అన్నే చూపించండు నాకు. ఏమైంది మీకు అప్పుడే అన్నా? నాకు చేతుబడి చేశారు, చేస్తే నేను అమ్మనే. ఎవరు చెప్పారు మీకు చేతబడి జరిగి? నేను వేరే దగ్గర పోయి చూపించుకున్నా. ఇక్కడ వస్తే మామూలుగా తగ్గిపోయిందా ఎట్లా? అమ్మ వచ్చి చేసింది. యాగం చేయించారా? హోమం చేయించామంతే. హోమం చేయించాము, నలుగురం చేయించుకున్నాం హోమము. నలుగురం చేయించుకున్నాం హోమం. కానీ హోమం కాకుండా అమ్మ వచ్చి మాకు చేస్తుంది, చేస్తుంది ఇప్పటికి. దెబ్బ వెళ్ళిపోయిందా మరి? చాలా వరకు తగ్గిపోయింది. నేను పుట్టిన బతికున్నా అంటే అమ్మనే. నమస్తే అండి. నమస్తే అండి. నేను ఇక్కడ కామినేని దగ్గర ఉంటాను, ఎల్బీ నగర్. ఎన్ని సంవత్సరాలు రాబట్టి? నేను ఇక్కడ రావడం ఇది 2 వారాలు 3 వారాలు అయింది. కానీ రావడం వల్ల చాలా మంచి జరుగుతుంది. సో అమ్మవారు వింటున్నారు. మాకు కొన్ని ఇబ్బందులు ఉండే, ఇప్పుడు తగ్గుతున్నాయి. సో అందుకే ఇవాళ కూడా అందుకే రావడం. ఎవరు చెప్పారు ఫస్ట్ మీకు ఇక్కడ అమ్మవారి? తెలిసిన వాళ్ళు చెప్పారు. మాకు ఒక తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన బాగా పంతులు. యాక్చువల్లీ ఆయనకు అమ్మవారు వస్తారని అంటారు. మరి ఆయన చెప్పారు ఇక్కడ రండి, హోమం కూడా చేయించుకోమని చెప్పారు. ఇంకా హోమం చేయించుకోలేదు, కానీ ఇప్పటిదాకా వచ్చిన దానివల్ల అంత బాగుంది. హోమం అని కూడా చేయించుకోవాలి. నేను, నా ఆవిడ, నా బాబు వచ్చాము. మా అక్క వాళ్ళు కూడా వస్తారు, రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. రావాలనే చెప్తాను, రావాలి, హోమం చేయించుకోవాలి, పూజ చేయించుకోవాలి. నా పేరు జ్యోతి అండి. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అమ్మవారు బాగా శక్తి స్వరూపిణి, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మేము గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాము. అమ్మవారు ఇక్కడ మాకు దగ్గర ఉండడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మనం ప్రతి శుక్రవారం అయినా దర్శనం చేసుకున్నా కూడా మాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ సభ్యులు కూడా అన్ని ప్రోగ్రామ్స్ బాగా నిర్వహిస్తారు, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. మేము ఇక్కడే అండి, ఆర్కేపురం హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటాం. ఒక్కరే వస్తారా ఇంకా మిగతా వాళ్ళు? మా చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఫ్రెండ్స్ అందరూ వస్తుంటారు. హ్యాపీగా ఉన్నా. చాలా మంది భక్తులు కూడా వచ్చారు, మరికొంతమందిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు మేడం? సౌజన్య. ఎక్కడి నుంచి వచ్చారు? అలకాపూర్ రోడ్ నెంబర్ 1. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 2 years నుంచి వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. హోమములు ఇక్కడ బాగా జరుగుతాయి. ఏ ఫెస్టివల్ అయినా ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మేము మామూలుగా టెంపుల్స్కి వెళ్తూ ఉంటుంటే ఇక్కడ కనిపించింది. డైలీ దాదాపుగా వస్తుంటా. ఇక్కడ దగ్గరే మాకు. హోమాలు మాత్రం చాలా ఫలిస్తాయి. ఫ్రెండ్స్కి కూడా చెప్పాము, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. ఏదున్నా ఇక్కడికి వచ్చి మేము చాలా బాగా, అంటే చాలా పవర్ఫుల్.
అనిపించింది నాకు స్వయంగా. ఎందుకు నేను ఇల్లు కావాలని హోమం చేసుకున్నాను, అయింది. దర్శనం చేసుకుంటే అమ్మ దయ ఉంటే ఏదైనా అయింది అంతే. సౌజన్య. సో మరికొంత భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. మీ పేరు? మాధురి అండి. ఏం చేస్తుంటారు మేడం? నేను హౌస్ వైఫ్ అండి. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం? మేము దగ్గర ఒక 10 years నుంచి వస్తున్నాం. మీకు ఎలా తెలుసు ఫస్ట్? అంటే ఇక్కడ గుడి ఉంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది అమ్మవారు అంటే వచ్చాము ఒకసారి. దాని తర్వాత ఇక్కడ మెయిన్ హోమాలు చేస్తారనమాట, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మేము కూడా చేయించాము. ఎలా అనిపించింది మరి? చాలా పవర్ఫుల్ అండి గుడి. వస్తారా ఎవరన్నా? మా ఫ్యామిలీలో మా సిస్టర్స్ అందరూ వస్తారు. భక్తులకేం చెప్తారు? అంటే అందరూ చూడవలసిన గుడి అన్నమాట ఇది. చాలా పవర్ఫుల్ గుడి, అందరు దర్శనం చేసుకోవాలి. అందరు రాధాకృష్ణ కూడా ఉన్నారు ఇందులో, సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు. సో కంపల్సరీ చూడాలి అందరూ. నమస్తే, నా పేరు కవిత. నేను ఈ గుడికి 9 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ నవరాత్రి పూజలు, వారాహి మాత పూజలు అన్నీ చేస్తున్నాను. హోమాలు కనుక అంతా మంచిగా జరిగింది, మంచి అనుకుంది జరుగుతున్నది. నాకు మంచిగానే అనిపించింది. చేపించాము, హోమాలు చేపించాము, మంచిగానే అనిపించింది. నేను మా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్నే వస్తాను ఎక్కువ. మా పాప బాబు బాబు వస్తాడు ఎక్కువ శాతం. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు వస్తారు ఎక్కువ శాతం. నేను ఇక్కడికి వచ్చి 9 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. ఇక్కడ నవరాత్రి హోమాల్లో, పూజల్లో అన్నిట్లో పాల్గొంటాను. ఇక్కడ అంత మంచిగా అనిపించింది. భక్తులు కూడా ఎక్కువగా బాగా రద్దీ పెరిగింది. బాగా ఇప్పుడు నేను చూసిన దగ్గర నుంచి ఇప్పటికీ చాలా భక్తులు వస్తున్నారు. చాలా మంచిగా జరుగుతుంది. భక్తులు కూడా ఎక్కువైపోయారు, రద్దీ బాగా ఉంది. ఇక్కడ నవరాత్రులు బాగా జరుగుతున్నాయి. వచ్చే ఇక్కడ ఈ కమిటీ వాళ్ళు కూడా బాగా గౌరవిస్తారు, మంచిగా చూసుకుంటారు అందరినీ. ఈ గుడి వాళ్ళందరూ మంచిగా చూసుకుంటారు అందరినీ. నమస్తే మేడం. నమస్తే అండి. పేరు? నా పేరు బిందు. ఎక్కడి నుంచి వస్తాం? మేము నాగోల్ నుంచి వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాం? మేము లాస్ట్ ఇయర్ అంటే మొన్న వారాయి నవరాత్రులు అయినప్పుడు అప్పుడు తెలిసింది, అప్పటి నుంచి వస్తున్నాం. తెలిసింది మీకు? మా ఫ్రెండ్స్ నుంచి తెలిసింది. ఇక్కడే వారాయి దేవి ఇది ఒకటే ఉందని గుడి. సరేనా, అలా తెలిసి మేము ఇక్కడికి వచ్చాం అనమాట. బాగుందండి. అంటే ఇక్కడే ఉంది కదా మన హైదరాబాద్లో, అది కూడా మాకు దగ్గరలోనే ఉంది. ఇన్ని రోజుల వరకు మాకు తెలీదు. అట్లనే వారాయి దేవి, ప్రచంగిరి అమ్మవారు, అందుకనే ఇటు వచ్చాం. వచ్చారా? మా బాబుతో వచ్చాను. ఫస్ట్ నుంచి మా ఫ్రెండ్స్ చెప్పారు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి మంచిగా అనిపిస్తుంది అంతే. వారాయి నవరాత్రులు చాలా బాగా జరిగాయండి. చాలా రష్ ఉంది, అసలు అంత రష్ ఉంటుంది మనకు కూడా ఐడియా లేదు. ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా, చాలా బాగుంది, మంచిగా ఉంది. ఓకే, థ్యాంక్స్. సో ప్రత్యంగిర సామెత మరి పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈరోజు పాటలు పాడేందుకు మరి అనురాధ గారు కూడా వచ్చారు, సింగర్. సో ఆమెను అడిగి వారి యొక్క అనుభూతిని తెలుసుకోండి. నమస్తే అండి. నమస్తే అండి. మరి నేను మొదటిసారి ఈ గుడికి రావడం, చాలా మహిమగల అమ్మవారు, మరి ప్రత్యంగిర మరి పీఠం, కుత్తాళ్ పీఠం దానికి సంబంధించిన టెంపుల్ ఇది. నేను ఫస్ట్ టైం వచ్చాను. చాలా మహిమగల దేవతని తెలిసింది. ఈ అమ్మవారి గుడిలో నేను ఈరోజు పాటలు పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి తాళపీఠం వారిది ఈ ప్రత్యంగిర ఆలయం అన్నటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది, అందరికీ తెలిసిందే, చాలా ప్రభావవంతమైంది కూడా. అయితే మా అదృష్టం ఏంటంటే గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఈ దసరా నవరాత్రుల్లో భక్తి గీతాలు పాడటానికి మాకు యాజమాన్య వాళ్ళు, ముఖ్యంగా మునిపల్లి శ్రీనివాస్ గారి ద్వారా మాకు అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చి పాడిన వాళ్ళు మళ్ళీ మొన్న మహతి వచ్చింది, ఆ అమ్మాయి సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సో అట్లా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇక్కడ అభివృద్ధి చెందుతున్నారు. మాకు కూడా మా కొమరాజ్ ఫౌండేషన్ ఇక్కడ రోడ్ నెంబర్ 2లో ఉంది, స్నేహపురి. సో అందరికీ కూడా అందరూ ప్రతిసారి కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ, మేము వస్తాం పాడటానికి అని. కానీ మనకున్నది తక్కువ రోజులు కాబట్టి ఉన్న దాంట్లో అందరి భక్తులు, ఇంకా శ్రీనివాస్ గారికి చాలామంది ఉంటారు, సర్కిల్ పెద్దది, నెట్వర్క్. కాబట్టి మాకు ప్రతి సంవత్సరం ఈ అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా అనురాధ గారు సిటీలో చాలా ఫేమస్ సింగర్, వాళ్ళు అను సిస్టర్స్ అని ముగ్గురు ఉన్నారు. సో వారు ముగ్గురు, శ్రీదేవి గారు, రేవతి అండ్ అనురాధ గారు, వీళ్ళల్లో మా పెద్దక్క కూడా, వాళ్ళ ముగ్గురులో అందరికీ కూడా సంగీతం నేర్పిస్తుంటారు. మంచి ప్రవేశం ఉంది సంగీతంలో. ప్రతి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే షీ విల్ బి అనే ప్రోగ్రామ్. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మా ఫౌండేషన్, మా స్వరజరి కల్చరల్ అసోసియేషన్ ద్వారా వచ్చి పాడుతున్నందుకు ఈ ఆలయ కమిటీ వాళ్ళు మునిపల్లి శ్రీనివాస్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. శ్రీ గురుభ్యో నమః. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠం గురు పరంపరలు ఈరోజు కొత్తపేట వారాహి ప్రత్యంగిర దేవాలయం
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మా అదృష్టంగా భావిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి అలాగే ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శరన్నవరాత్రులు అంటేనే అమ్మవారి కృప మన మీద అశేషంగా వర్షించే ఈ నవరాత్రుల్లో కూడా ఆ అమ్మ దయ మనం కోరుకుంటూ అందరం కూడా ఆడవాళ్ళందరూ కూడా పసుపు కుంకుమార్చనలతో అమ్మవారిని అర్చిస్తుంటారు. అలాగే కళాకారులందరూ కూడా అమ్మ నుంచి అశేషమైనటు పుణ్య పరంపరను ఆశించి మరి ఈరోజు మాకు కూడా అవకాశం కల్పించిన ఆలయ కమిటీకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ కళాకారులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. हस्ताभ्यामभयप्रदायज्ञानां
ముఖచంద్ర కళంగా మృగనాభి విశేషక
నడవండమ్మా, దర్శనం చేసుకున్నాం, నడవండి. Oh,
सर्वाधारा सुप्रतिष्ठा सतसद्रूपधारिणी अष्टमूर्ति रजादे
దక్షిణామూర్తిరూపిణి కనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కలానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి విద్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్య ప్రియాలయకరీ లజ్జారంభా నివందిత భవదావ సుధా వృష్ణే పాపారణ్యతవానన దౌర్భాగ్యతూలవాతూల జరా గాంధర విప్రభ భార్యా విచంద్రికా భక్త చిత్తకేటి గణాగణ రోగపర్వత దంభోళి మృత్యుదారుకారిక మహేశ్వరి మహాకాళి మహాదాస మహాసన అవన్నా చండికా చండముండాసుర నిషోధిని క్షరాక్షరాత్మికా సర్వలోకే శ్రీ విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగాత్రైణికా త్రిగుణాత్మిక స్వర్గా పర్వత్కరా శుద్ధా శవా పుష్పనిహాకృతి ఓజోవతి కృతిధరా యజ్ఞ రూపా ప్రియవ్రత దురారాధ్య దురాదర్శ పాటలి కుసుమ ప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ విరారాధ్య విరాట్ రూపా విరగా విశ్వతోముఖి ప్రత్యేక రూపా పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య మంత్రిని స్వరాజ్యలు త్రిపురేశి సేనాని శ్రైగుణ్య పరాపర సత్య జ్ఞానానంద రూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధు కామరూపిణి కళానిధి కావ్య కళా రసజ్ఞ రస సేవతి పుష్ట పురాతన పూజ పుష్కర పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహద్రి పరమంత్ర వివేదిని మూర్త మూర్త నిత్యతృప్త ముని మానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా పదార్చిత రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి కాక్షాక్షీరూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాత వేత్సరు ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవలోకజ్ఞి భవచక్ర ప్రవర్తిని చంద్రసార సహస్రసార మంగళసార తనోదరి ఉదాహరణకి తిరుధామ వైభవ పన్న రూపిణి జన్మ మృత్యు జరా కర్త జన విశ్రాంతిదారిణి సర్వోపనిషదు దుష్ట శాంత్యాగీతాడాగ్రిత గంభీరా గగనాంతస్థ గర్విత కానలోలుప కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ కార్యాకార నిర్ముక్త కామకేళిక రంగిత కనక కనక ఆరంగ లీలా విగ్రహధారిణి అజాశయ వినుముద్ర ముద్రాక్షి ప్రసాదిని అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని చిరామయ నిరాలంబ స్వాత్మ రామాసురాసురి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియ యజ్ఞదగ్ని యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్ర ప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విశ్రుమాప వైష్ణవి విష్ణురూపిణి అయోనియో నిలయ భూగస్థాకుల రూపిణి వీరఘోషి ప్రియ వీర నైష్కర్యానాథ రూపిణి విజ్ఞాన కలనా కల్యా విగర్భ వైందవాసన తత్వాధిక తత్వమయీ తత్వమర్గ స్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదా శివ కుటుంబిని సౌమ్యాత్మ సంయమ దక్షిణారాధ్య ధరస్మేరమహాంబుజ కౌళిని కేవల మధ్య కైవల్య వరదాయిని స్తోత్రని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ వ్యోమచేసి విమానస్త్ర వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచప్రేత మంచాదిసాయిని పంచమి పంచభూతేషి పంచసంయోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదాక్షభుమోహిని ధరాధర సుధాధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక బంధు బహు స్వప్రజ్ఞ బాలాలీలా వినోదిని సుమంగళి సుగణి సువేషాఖ్య సువాసిని సువాసన చర ప్రేత సోమనా శుద్ధ మానస బిందు దర్పణ సంతుష్ట పూర్వకోపవిదిత సర్వానుసంఖ్య శాసన శ్రీకృష్ణరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి ఆబాలకోపవిదిత సర్వానుసంఖ్య శాసన శ్రీకృష్ణరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శ్రీవాసుర
రావాలి గురుజీ శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్భ సంహర శరణు వెంకటనాయక కమలధరుడను కమలనీంద్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువు నిప్పుడు కాంచిన వెంసరిదయా కమలధరుడను కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ గురువు నిప్పుడు కాంచిన హెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్భ సంహర శరణు వెంకటనాయక అనిమిషేతులు మునులు దీపతులు అమర కిన్నెర సిద్ధులు గణనతో బ్రహ్మాది కాంతలు వాచిన హెచ్చరికయా అనిమిషేతులు మునులు దీపతులు అమర కిన్నెర సిద్ధులు గణనతో బ్రహ్మాది కాంతలు వాచిన హెచ్చరికయా శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్భ సంహర శరణు వెంకట నాయక ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగవచ్చిరి విన్నపము వినమయ్య తిరుపతి వెంకటాచల నాయక
నిన్ను కొలువగవచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్భ సంహర శరణు వెంకట నాయక శరణు వెంకట నాయక శరణు వెంకట నాయక. Thank you.
नीलकण्ठाय नमः महिषासुरमर्दिन्ये नमः धूम्रलोचनाय नमः कृष्णांगाय नमः प्रेतवाहनाय नमः प्रेतासनाय नमः प्रेतभोजिन्ये नमः रक्तप्रियाय नमः शाकमांसप्रियाय नमः स्तवैरसेविताय नमः क्रोधरूपिण्ये नमः मोहरूपिण्ये नमः मदरूपिण्ये नमः उग्राय नमः नारसिंहे नमः मृत्युमृत्यस्वरूपिण्ये नमः निवासत्यप्रदाय नमः अन्तःशत्रुविधारिण्ये नमः सकलदुरितविनाशिन्ये नमः सर्वोपद्रवनारिण्ये नमः दुर्जनकालनाथाय नमः महाप्राज्ञाय नमः महाबलाय नमः कालीरूपिण्ये नमः वज्रांगाय नमः दुष्टप्रयोगनिवारिण्ये नमः सर्वशापविमोचन्ये नमः निग्रहक्रियारूपिण्ये नमः इच्छाज्ञानक्रियाशक्तिस्वरूपिण्ये नमः ब्रह्मविष्णुशिवात्मिकाय नमः हिरण्यस्फोटनाय नमः इंद्रादिक्वादसेविताय नमः फलप्रयोगप्रत्यक्प्रचोदिन्ये नमः खड्गमालारूपिण्ये नमः सृजन्मसारग्रामनिवासिन्ये नमः भक्तचक्रभक्षिण्ये नमः मास्तस्वरूपाय नमः सहस्रयुग्ये नमः सिद्धेश्वर्ये नमः योगीश्वर्ये नमः आत्मरक्षशक्तिदायिन्ये नमः सर्वविघ्नविनाशिन्ये नमः सर्वान्तकनिवारिण्ये नमः सर्वदुष्टप्रदष्टरश्चेदिन्ये नमः अधर्वणवेदभासिताय नमः सुसानभासिन्ये नमः भूतप्रेतालसेविताय नमः सिद्धमण्डलपूजिताय नमः महाभैरवप्रियाय नमः प्रत्यङ्गिराभद्रकालिदेवताभ्यो नमो नमः वराहरूपिण्ये नमः वाराह्ये नमः ओं वराहवदनाय नमः वररूपिण्ये नमः गौडान्ये नमः गौरमुख्ये नमः जगदाम्बाय नमः कारुण्ये नमः विश्वेश्वर्ये नमः शक्तिन्ये नमः चक्रण्ये नमः कट्कशूलगदाहस्ताय नमः मुषलधारिण्ये नमः फलसकारिसमायुक्ताय नमः भक्तानामभयप्रदाय नमः इष्टार्यधायिन्ये नमः घोराय नमः महालयसम्भूताय नमः गुणिवामस्ये नमः क्रोधिन्ये नमः नीलास्ये नमः शुभदाय नमः शुभवारिण्ये नमः शत्रूणां वाक्स्तम्भनकारिण्ये नमः शत्रूणां गतिस्तम्भनकारिण्ये नमः शत्रूणां गतिस्तम्भनकारिण्ये नमः शत्रूणां स्तम्भनकारिण्ये नमः शत्रूणां मुखस्तम्भिन्ये नमः शत्रूणां जिह्वस्तम्भिन्ये नमः शत्रूणां निग्रहकारिण्ये नमः निष्ठानिग्रहकारिण्ये नमः सर्वशत्रुक्षयकर्ये नमः सर्वशत्रुसाधनकारिण्ये नमः सर्वशत्रुद्वेषकारिण्ये नमः भैरवीप्रियाय नमः मन्त्रात्मिकाय नमः युद्धरूपाय नमः तन्त्ररूपिण्ये नमः पीठात्मिकाय नमः देवदेव्ये नमः श्रेष्ठकर्ये नमः विद्यार्थप्रदायिन्ये नमः भक्तालक्ष्मीनान्ये नमः सम्प्रदायिन्ये नमः सौख्यकारिण्ये नमः बृहदारान्ये नमः सत्तारान्ये नमः भगवत्यै मूर्तये नमः ईश्वराय नमः सर्वज्ञे नमः ओं परमात्मने नमः सोमसूर्याग्निलोचनाय नमः हविषे नमः यज्ञमयाय नमः सोमाय नमः पंचभद्राय नमः सदाशिवाय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः गणानाथाय नमः ओं निरञ्जनेतसे नमः प्रजापतये नमः निरञ्जनेतसे नमः तनिषाय नमः ईशाय नमः ईशाय नमः नंगाय नमः भुजङ्गभूषणाय नमः भार्गवे नमः गिरिधर्मणे नमः गिरिप्रियाय नमः उत्तमासदे नमः पुराराताय नमः भगवतये नमः ब्रह्माधिपाय नमः मृत्युञ्जयाय नमः सूक्ष्मगुरवे नमः जगद्व्यापिने नमः जगद्गुरवे नमः व्योमकेशाय नमः महासेनजनकाय नमः तारविक्रमाय नमः रुद्राय नमः भूतपतये नमः स्थानवे नमः अयर्बुद्ध्याय नमः दिगम्बराय नमः अष्टमूर्तये नमः अनेकात्मने नमः सात्विकाय नमः शुद्धविग्रहाय नमः शाश्वताय नमः दण्डवदे नमः